దేవుని ప్రజలారా, మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు అవకాశం ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి నా నిండు వందనాలు. మీ కుటుంబములు ఎల్లప్పుడూ సంతోషంగాను సమాధానంతోనూ ఆత్మీయంగాను ఎదుగుతూ మీరు ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలని, ఆత్మలో ఎదుగుతూ ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకొనిచున్నాను. చాలా మంది వారి యొక్క భక్తి జీవితంలో దేవుడు నాకు మేలు చేస్తేనే దేవుడు, కానీ ఆయన నాకు మేలు చేయకపోతే దేవుడు కాదు అని దేవుణ్ణి తిరస్కరించేటువంటి వాళ్ళు ఎందరో ఉంటున్నారు. చాలా మంది వారి వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క జీవన శైలి విధానంలో వారు మేలును పొందితేనే దేవుణ్ణి ఎక్కువగా మహిమపరుస్తూ ఉంటారు. వారి జీవితంలో గతంలో ఎన్నో మేలులు దేవుడు చేసినప్పటికీ ప్రస్తుతం వారు అనుభవిస్తున్నటువంటి శ్రమను చూసి వారు తట్టుకోలేక శ్రమలో కుమిలిపోతూ నలగొట్టబడుతూ ఆ శ్రమలో ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నటువంటి స్థితిలో వారు ఉంటున్నప్పుడు వారు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటారు. మేలులు చేసినప్పుడు దేవుడు గొప్పవాడంటారు. శ్రమల కొలిమిలో పుటము వేయబడుతున్నటువంటి శ్రమల ఇబ్బందికర పరిస్థితిలో పరీక్షించబడుతున్నప్పుడు దేవుడు గొప్పవాడు అని అనరు. ఎందుకంటే గతంలో వారి పట్ల దేవుడు చేసిన మేలులను మర్చిపోతారు. కానీ ఒక భక్తుడున్నాడు, ఆయన పేరు హబక్కుకు. ఈ హబక్కు అనబడుతున్నటువంటి ఒక భక్తుడు 3వ అధ్యాయం 17వ లేఖన భాగంలో తన అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రేమైన చెల్లి, తమ్ముడు, సహోదరుడ, సహోదరి, దేవుడు నీతోటే ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భక్తుడైనటువంటి హబక్కు ఈ విధంగా మాట్లాడుతున్నాడు 17వ వచనములో. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదనని రాయబడి ఉన్నది. నీకు అలాంటి ఆత్మీయమైనటువంటి స్థితి ఉన్నదా? నా ప్రేమైన సహోదరుడ, సహోదరి, నా ప్రేమైన చెల్లి, తమ్ముడు, నువ్వు ఎప్పుడు మేలులు అనుభవిస్తేనే నా దేవుడు మేలు చేస్తున్నాడు, నువ్వు ఆశీర్వాదాలు అనుభవిస్తేనే నా దేవుడు గొప్పవాడని విధానంలో నువ్వు ఉంటున్నావా? లేకపోతే భక్తుడైనటువంటి హబక్కుకు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావా? భక్తుడైనటువంటి హబక్కు అంటున్నాడు, అంజూర చెట్లు పూయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు కాపు లేకపోయినా పర్వాలేదు, చేనులోని పైరు ఇంటికి రాకపోయినా, నేను మాత్రం గొర్రెల దొడ్డిలో లేకపోయినా, పశువుల శాలలో పశువులు లేకపోయినా, నేనైతే యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఎల్లప్పుడూ సంతోషిస్తానంటున్నాడు. ఇలాంటి ఆత్మీయ జీవిత అనుభవం నీకుండాలని ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రేమైన సహోదరుడా, 19వ వచనంలో మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అంటున్నాడు. ఇలాంటి అనుభవం నీకు ఉండాలి నా ప్రేమైన సహోదరుడా, చెల్లి, తమ్ముడు. ఇలాంటి అనుభవం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఇలాంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, దేవుడు నిన్ను పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తాడు. లేక నువ్వు ఆశీర్వాదాలు వచ్చినప్పుడే దేవుడు, శ్రమలు వచ్చినప్పుడు నాకు ఆయన దేవుడు కాదు అని నువ్వు దేవుని తిరస్కరిస్తే నువ్వు పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తి కాదు. నీ భక్తిలో నువ్వు పరిపూర్ణుడివి కానట్లే. నా ప్రేమైన సహోదర, సహోదరి, చెల్లి, తమ్ముడు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. భక్తుడైనటువంటి హబక్కు దేవుడి గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నేను అన్ని రకాలుగా నష్టపోయినప్పటికీ, ఒకవేళ అన్ని రకాలుగా నేను ఓడిపోయినప్పటికీ, నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను అంటున్నాడు. నా దేవుడు ఆయనే నాకు బలం అంటున్నాడు, యెహోవాయే నాకు బలం అంటున్నాడు. 19వ వచనంలో ఆయన నా కాళ్ళను ఒక లేడి కాళ్ళ వలె చేయును, నేనెప్పుడు ఆగిపోను, నా కాళ్ళు పరిగెత్తుతూనే ఉంటాయి. నా భక్తి జీవితంలో నా కాళ్ళు నా జీవితంలో, నా భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూనే ఉంటాయి అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రేమైన సహోదరుడా, ఆయన నా కాళ్ళను ఉన్నత స్థలముల మీద
ఆయన నన్ను నడిపింప చేస్తాడు, ఎందుకంటే నేను ముందుకు కొనసాగిపోతూనే ఉంటానంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, పరిస్థితులు నా ఆత్మీయ జీవితాన్ని ఆపలేవు. పరిస్థితులు నా ఆత్మీయ జీవితాన్ని మరి వెనుకకు మళ్లించేలా చేయవు. ఎందుకంటే నేను ఒక్కసారి నాగటి మీద చేపెట్టి ఉన్నాను, ఎప్పుడు వెనుకకు తిరిగి చూడనంటున్నాడు భక్తుడైనటువంటి హబక్కు. మరొక వ్యక్తి, మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రేమైన సహోదర సహోదరి, భక్తుడైనటువంటి దావీదు కూడా ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 2వ లేఖన భాగంలో రాయబడి ఉంది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము అంటున్నాడు. ఎందుకంటే నా ప్రాణం తల్లడిల్లగా భూతిగంతము నుండి నీకు మొరపెట్టుచూ ఉన్నారు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నేను నలిగిపోతూ ఉన్నాను, అయినప్పటికీ నీ మీద నాకు విశ్వాసం, నీ మీద నాకు నిరీక్షణ ఉంది. నా పరిస్థితిని చూడటం లేదు, నా చుట్టుపట్ల ఉన్నటువంటి నా మీద డిమాండ్ చేస్తున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ని నేను చూడటం లేదు, కానీ సృష్టించినటువంటి నిన్ను నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రేమైన సహోదర సహోదరి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఓ ప్రభువా, ఈ పరిస్థితులు నన్ను ఏమీ చేయలేవు, ఈ పరిస్థితులు నన్ను ఇప్పుడు ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను గెలిపించగలవాడవు, నువ్వు నా పక్షంలో ఉన్నావు అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు. హబక్కూకు అంటున్నాడు 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద నడవచేయును అని రాయబడి ఉంది. ఆనాడు ఆ భక్తులు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా కట్టబడి ఉన్నదో ఈరోజు నీవు నేను మనము ఈ యొక్క లేఖనానుసారంగా మనం నేర్చుకుంటున్నాం. నా ప్రేమైన సహోదర సహోదరి, ఆయన పరిస్థితులు, హబక్కూ పరిస్థితులు అన్ని తారుమారుగా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టను, నేను మాత్రం దేవుని యందు విశ్వాసం తగ్గనీయను, నేను మాత్రం దేవుని యందు విశ్వాసంతో ముందుకు పరిగెత్తుతూనే ఉంటాను, నా పరుగు ఆగిపోదు అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఎన్నడూ వెనుకకు తగ్గదు అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఎన్నడూ సన్నగిల్లదు అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నా ప్రేమైన చెల్లి? నీ ఆత్మీయమైనటువంటి నడిపింపు ఎలా ఉంది నా ప్రేమైన సహోదరుడా? మధ్యలో ఆగిపోతున్నావా? మధ్యలో నిరాశ చెందుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, హబక్కును నీ ఒక ఉదాహరణగా దేవుడు నీకు చూపిస్తున్నాడు. నీకు ఒక ఉదాహరణగా చూపించి హబక్కూ ఎలాంటి విశ్వాసపు జీవితాన్ని పరుగులు తీస్తూ ఉన్నాడో, విశ్వాసం జీవితంలో నాగడి మీద చేపెట్టి ముందుకు ఎలాగ కొనసాగుతూ ఉన్నాడో, నా కాళ్ళు లేడి కాళ్ళ వలె నేను ముందుకు నడుస్తాను, నా కాళ్ళు లేడి కాళ్ళ వలె పరిగెత్తుతాయి, ఉన్నత స్థలముల మీద దేవుడు నన్ను నడవ చేస్తాడు, ఎందుకంటే దేవుడే నాకు బలము అంటున్నాడు. అలాంటి ఆత్మీయ నడిపింపు నువ్వు కలిగి ఉండాలని నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు నీతో స్పష్టంగా వివరంగా తెలియజేస్తున్నాడు. ఇద్దరు భక్తులని ఉదాహరణగా చూపిస్తూ పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దావీదు వలె, ఒక హబక్కూకు వలె నువ్వు ముందుకు ఆత్మీయ స్థితిలో సాగిపోతూనే ఉండాలి, నువ్వు ముందుకు కొనసాగుతూనే ఉండాలి. నాగటి మీద చేయి పెట్టావు, ఎన్నడూ వెనుకకు తిరిగి చూడవద్దు, ఎప్పుడు వెనుకకు తిరిగి చూడవద్దు. నా ప్రేమైన సహోదరుడా, నువ్వు అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులు నిన్ను చూసి ఆత్మీయంగా వారు బలపరచబడుతూ ఉండాలి. నా ప్రేమైన చెల్లి, తమ్ముడు, సహోదరుడ, సహోదరి, నీకు నా నిండు వందనాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నీ ఆత్మీయ స్థితిని మరలా పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పుతున్నాడని నమ్ముచు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను కదిలిస్తున్నాడు. ఆమేన్.